హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టూడెంట్ కంపాస్ ఎన్సీఆర్టీ తెలుగు క్లాసెస్. ఈ ప్లేలిస్ట్లో మనం క్లాస్ 6 నుంచి క్లాస్ 10th వరకు ఎన్సీఆర్టీ హిస్టరీ క్లాసెస్ చెప్పుకుంటాం. మనం చాప్టర్ 4 వాట్ బుక్స్ అండ్ బరియల్స్ టెల్స్ అస్ చెప్పుకుంటున్నాం. ఈ చాప్టర్లో మేజర్గా ఏం కవర్ చేస్తారంటే మనకి ఎర్లియస్ట్ బుక్స్ ఏం రిఫర్ చేస్తున్నాయి, ఏం చెప్తున్నాయి మన పాస్ట్ గురించి, అండ్ బరియల్స్ సమాధులు ఇవి ఏం చెప్తున్నాయి మన పాస్ట్ గురించి అన్నది మనం తెలుసుకుంటాం అనమాట. జనరల్గా మనం లైబ్రరీస్లో కనుక మీరు చూస్తే కొన్ని బుక్స్ చాలా హిస్టరీని చెప్పే బుక్స్ ఉన్నాయి. ఎప్పటో ఎన్నో ఏళ్ళ క్రితం రాసిన పుస్తకాలు అనమాట అవన్నీ. మనం ఇంకా కన్సిడర్ చేస్తే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ బుక్ కనుక ఏంటి అనేది కనుక్కుంటే ఋగ్వేద. మీరు వినే ఉంటారు, మనకి 4 వేదాలు ఉన్నాయి. ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వవేద. ఈ 4 వేదాల్లో దాదాపు 3500 years ago రాసిన ఓల్డెస్ట్ బుక్ ఈజ్ ఋగ్వేద. రాసినా కాదు, అప్పుడు కంపోజ్ చేశారు దీన్ని. అప్పట్లో ఉన్న ఋషులు కంపోజ్ చేసి వాళ్ళ శిష్యులకి చెప్పడం ద్వారా, దాన్ని మళ్ళీ నెమరు వేసుకోవడం ద్వారా, దాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవడం ద్వారా రిసైట్ చేయడం వల్ల ఇది గుర్తుంది. ఇది రిటర్న్ ఫామ్లోకి వచ్చేసరికి మేబీ 200 years బ్యాక్ అనుకోవచ్చు. ఈ ఋగ్వేదంలో మేజర్గా అసలు దాదాపు 1000కి పైనే హిమ్స్ ఉన్నాయి, అంటే సూక్తాలు. వెల్ సెడ్ అంటారు, సూక్త అంటే వెల్ సెడ్. ఇందులో మేజర్గా 3 godsని, 3 దేవుళ్ళని పూజిస్తారు. ఆ 3 దేవుళ్ళు ఎవరు అని చూస్తే అగ్ని, సోమ, ఇంద్ర. అగ్ని అంటే తెలుసు మనకి, ఫైర్ గాడ్ని అగ్ని అంటారు. ఇంద్ర ఈయన వారియర్ గాడ్. సోమ ఈ గాడ్ ఏంటంటే మనకి ఒక స్పెషల్ డ్రింక్, ఒక ప్లాంట్ నుంచి ఒక స్పెషల్ డ్రింక్ తయారు చేస్తారు. ఆ ప్లాంట్నే సోమ అంటారు. అప్పట్లో పూర్వంలో దీన్ని ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. అలా ఆ సోమ అనే ప్లాంట్నే ఒక దేవుడిగా కొలిచేవాళ్ళు అనమాట వీళ్ళు. బేసిక్గా ఈ చాప్టర్లో జస్ట్ వెరీ ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అంత ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే లేవు, బట్ సమ్హౌ మీకు ఇంట్రడక్షన్ లాగా ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కమింగ్ టు అప్పట్లో యూజ్ చేసిన లాంగ్వేజెస్ ఏంటి అని కనుక చూసుకుంటే, సాంస్క్రిట్. మనకు తెలుసు సాంస్క్రిట్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ అండ్ ఓల్డెస్ట్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్. ఈ అంత సాంస్క్రిట్ అన్నది ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్లో పార్ట్ అనమాట. మన ఇండియన్ లాంగ్వేజెస్లో మోస్ట్ ఆఫ్ ద లాంగ్వేజెస్ అనేవి మనకి ఇండో యూరోపియన్ ఫ్యామిలీ నుంచే వచ్చినాయి. మనం ఆరియన్స్ కూడా చెప్పుకుంటే ఫస్ట్ ఎర్లియస్ట్ ఆరియన్సే కదా మనకి ఇక్కడ వచ్చినది. ఈ ఆరియన్స్ కూడా సాంస్క్రిటే ఎక్కువ మాట్లాడడానికి కానీ రాయడానికి కానీ దేనికైనా యూజ్ చేసేవాళ్ళు. ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ సాంస్క్రిట్. ఈ సాంస్క్రిట్ అన్నది ఇండో యూరోపియన్ ఫ్యామిలీకి చెందింది. మన హిందీ కానీ, గుజరాతీ కానీ, కాశ్మీరీ కానీ, సింధీ కానీ, ఈ ఏషియన్ లాంగ్వేజెస్, సరే ఇవే కాదు, ఇండియన్ లాంగ్వేజెసే కాదు, ఏషియన్ లాంగ్వేజెస్ చూసుకుంటే మనం పర్షియన్ కానీ, ఇంకా ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, గ్రీక్, ఇటాలియన్, ఇవన్నీ కూడా ఇండో యూరోపియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్కి చెందినవే. ఎందుకు ఇవన్నీ కూడా మనం కామన్ అనుకోవచ్చు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో కొన్ని వర్డ్స్ అన్నవి కామన్గా ఉంటాయి, అందువల్ల ఇవన్నీ కూడా ఒకే ఫ్యామిలీకి చెందినవి అని చెప్పి గ్రూపప్ చేశారు. సపోజ్ మాత్ర అంటే అమ్మ, ఇంగ్లీష్ సాంస్క్రిట్లో అమ్మ. మా అంటే హిందీలో అమ్మ. మదర్ అంటే ఇంగ్లీష్లో అమ్మ. సో మీరు గమనిస్తే ఇవన్నీ కూడా మాతోనే స్టార్ట్ అయినాయి. సో ఇది కామన్ అనమాట. ఈ ఇండో యూరోపియన్ ఫ్యామిలీలో ఇలా కామన్ వర్డ్స్ ఉండడం వల్ల దీన్ని ఒక గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ అంటారు. నెక్స్ట్ సరే, ఇంకా మన ఇండియాలోనే మిగతా చాలా లాంగ్వేజెస్ కూడా యూజ్ చేస్తూ ఉంటాం. సపోజ్ మీరు నార్త్ ఈస్ట్ కంట్రీస్ చూసుకుంటే, లైక్ సిక్కిం, మేఘాలయ, నాగాల్యాండ్, ఈ ఏరియాస్లో చూసుకుంటే అక్కడ వేరే టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ అన్నది యూజ్ చేస్తారు. వాటిని టిబెటో బర్మన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ అంటారు. టిబెటో బర్మన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్ అంటే మనం నార్త్ ఈస్ట్ స్టేట్స్లో యూజ్ చేసే లాంగ్వేజెస్ని టిబెటో బర్మన్ ఫ్యామిలీ లాంగ్వేజెస్ అంటారు. నెక్స్ట్
సౌత్ ఇండియాలో మనం తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం ఇవన్నీ కూడా యూస్ చేస్తాం. ఈ లాంగ్వేజెస్ అన్నవి ద్రవిడియన్ ఫ్యామిలీకి సంబంధించినవి అనమాట. నెక్స్ట్ ఇంకా జార్ఖండ్లో, ఇంకా సెంట్రల్ ఇండియాలో వేరే టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ యూస్ చేస్తారు. దాన్ని ఆస్ట్రో ఏషియాటిక్ ఫ్యామిలీ అంటారు. సో మీరు ఇప్పుడు మేజర్గా ఇక్కడ గమనిస్తే ఎన్ని టైప్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయని గమనిస్తే ఇండో యూరోపియన్, నెక్స్ట్ టిబెటో బర్మన్, నెక్స్ట్ ఆస్ట్రో ఏషియాటిక్, ఇక్కడ ద్రవిడియన్ ఫ్యామిలీ. దాదాపు 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ మనం ఇండియాలో యూస్ చేస్తున్నాం. 4 ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్ అన్నవి ఉన్నాయన్నమాట. ఈ ఋగ్వేద అన్నది ఎన్నాళ్ళ క్రితమో రాసినప్పటికీ కూడా ప్రింట్ అయ్యి దాదాపు ఓన్లీ 200 years ago మాత్రమే ఇది ప్రింట్ అయి ఉన్నది. మనం ముందు చాప్టర్స్లో చెప్పుకున్నాము, ఆర్కియాలజిస్ట్లో ఎక్స్కవేషన్స్ ద్వారా మనకి హిస్టరీలో చాలా ఇన్ఫర్మేషన్ అన్నది దొరికింది అని. అయితే ఈ ఎక్స్కవేషన్స్ కాకుండా మెటీరియల్ రిమైన్స్ అంటే రాత పూర్వకంగా దొరికిన సమాచారం ద్వారా హిస్టారియన్స్ అన్నవి ఎనలైజ్ చేసేదాన్ని మనం మెటీరియల్ రిమైన్స్ అంటాం. అంటే మనం ఈ బుక్ ద్వారా, లైక్ ఋగ్వేద అనే బుక్ గురించి చెప్పుకున్నాం. ఈ ఋగ్వేద అనే బుక్ ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. అంటే ఆ టైంలో ఉన్న రివర్స్ గురించి తెలుసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఋగ్వేదాలో ఒక హిమ్ అంటే ఒక సూక్త ఏం చెప్తుందంటే, ఒక ఇద్దరి మధ్య జరిగిన డైలాగ్. ఏంటి ఆ డైలాగు అనుకుంటే, విశ్వామిత్ర మీకు ఐడియాలు ఉండే ఉంటారు. విశ్వామిత్ర అనే ఋషి 2 నదులతో మాట్లాడుతున్నట్టుగా ఉంది ఆ డైలాగ్. ఆ 2 నదుల పేర్లే బియాస్ అండ్ సత్లెజ్. కింద మీరు గమనిస్తే ఇది మనోస్క్రిప్ట్లో ఉన్న ఒక పీస్ ఆఫ్ షీట్. ఇక్కడ కనిపిస్తున్న ఈ మనోస్క్రిప్ట్లో ఉన్న ఇమేజ్ వచ్చేసి బిర్చ్ బార్క్, ఒక చెట్టు బెరడు మీద రాశారనమాట. ఇది కాశ్మీర్లో దొరికింది. దాదాపు 150 years ago దీన్ని రాసి భద్రపరిచారు. ప్రజెంట్ ఇది ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలోని పూణేలో ఒక లైబ్రరీలో ప్రిజర్వ్ చేసి పెట్టారు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, విశ్వామిత్రకి మరియు ఆ 2 నదులకి మధ్య జరిగిన కాన్వర్జేషన్ అని. ఈ కాన్వర్జేషన్ ఒకసారి మీరు గమనిస్తే ఇందులో ఆ కాన్వర్జేషన్ ఉండేది. జనరల్గా ఇక్కడ సమ్మరీ ఏంటంటే, విశ్వామిత్ర తనతో ఉన్న రాజు రథాలు వీటన్నిటినీ కూడా ఆ నదుల ద్వారా అవతల వైపుకు దాటాలి అనుకుంటాడు. సో ఆ రివర్స్కి, ఆ నదులకి ఒక విన్నపంలాగా ప్రే చేస్తాడు. ఇలా మేము దాటాలనుకుంటున్నాము, మీరు ఎలాంటి ఆటంకం కలిగించద్దు అని. సో ఈ నదులు కూడా, అవును మీ ప్రేయర్స్ మేము విన్నాము, మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించము అని చెప్పినట్టు ఇక్కడ ఉంటుందన్నమాట. ఈ ఋగ్వేదాలో ఇంకా ఇండస్, సరస్వతి ఈ నదుల గురించి కూడా మెన్షన్ చేస్తున్నారు చాలాసార్లు. గంగా, యమున గురించి కూడా మెన్షన్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు నెక్స్ట్, క్యాటిల్, హార్సెస్ అండ్ చారియోట్స్. క్యాటిల్ అంటే మీకు తెలుసు, ఏవైతే పశువులు ఉన్నాయో వాటిని క్యాటిల్ అంటారు. హార్సెస్ గుర్రాలు, చారియోట్స్ రథాలు. ఈ గుర్రాలకి రథాలని యాడ్ చేసి యుద్ధాల కోసం వీటిని ఉపయోగించేవాళ్ళు. మనకు తెలుసు ఈ యుద్ధాలు ఎందుకు జరుగుతాయి. బ్యాటిల్స్ అనేవి మేజర్లీ ల్యాండ్ కోసం కానీ, లేకపోతే క్రాప్స్ ఏదైతే పంటలు పండించారో దానికోసం కానీ, ఆర్ ఏదైనా వాల్యుబుల్ థింగ్స్ కోసం, వీటి కోసం ఈ యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాల కోసం వీళ్ళు, సో అలా ఈ గుర్రాలని ఉపయోగించి, రథాలని ఉపయోగించి వీళ్ళు యుద్ధాలు చేసి అందులో మనుషుల్ని అంటే ఎవరైతే గెలుస్తారో వాళ్ళు అక్కడ ఓడిపోయిన మనుషులందరినీ వాళ్ళ బానిసల్లాగా యూజ్ చేసేవాళ్ళు. ఆ యుద్ధాలు చేసిన తర్వాత దాని మీద వచ్చిన డబ్బుని రాజులు, ఈ పురోహితులు, పండితులు పంచుకున్న తర్వాత మిగిలిన అమౌంట్ని కామన్ పీపుల్కి ఇచ్చేవాళ్ళు. ఈ వెల్త్ ఏదైతే వచ్చిందో ఆ వెల్త్ని యజ్ఞాల కోసం ఉపయోగించేవాళ్ళు. యజ్ఞాలు, దేవుళ్ళను ఆరాధించడానికి ఉపయోగించేవాళ్ళు. జనరల్గా ఈ యుద్ధాలకి రెగ్యులర్ ఆర్మీ అనేది అంటూ ఏమీ ఉండదు. కాకపోతే వీళ్ళందరూ ఒక దగ్గర అసెంబ్ల్ అయ్యి లీడర్స్,
ఒక మంచి స్కిల్ఫుల్ ఉన్న లీడర్స్ని ఎన్నుకొని ఆ లీడర్స్ ఎటువైపు గైడ్ చేస్తే అలా గైడ్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ అక్కడ ప్రజల్ని ఎలా పిలిచేవాళ్ళు? ప్రజల్ని ఎలా పిలిచేవాళ్ళు? వాళ్ళు చేసే పని ద్వారా, లేతే వాళ్ళు మాట్లాడే భాష ద్వారా, వాళ్ళు ఏ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు, వాళ్ళు ఏ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు, ఇలాంటివన్నిటిని బేస్ చేసుకొని ప్రజల్ని పిలిచేవాళ్ళు అని చెప్పి మనకి ఈ ఋగ్వేదాల్లోని ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుసు. బట్ ఋగ్వేదాలో మేజర్లీ 2 టైప్ ఆఫ్ పీపుల్ అనేది ఉండేవాళ్ళు అని చెప్పి చెప్పుకునేవాళ్ళు. ఈ 2 టైప్ ఆఫ్ పీపుల్ ఎవరు అంటే ప్రీస్ట్ అంటే పండితుడు, వీళ్ళు బ్రాహ్మిన్స్ అని కూడా అనేవాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారు, రాజులకు కావాల్సిన పూజలు, సాక్రిఫైసెస్ ఇలాంటివన్నీ చేసేవాళ్ళు. నెక్స్ట్ టైప్ ఆఫ్ పీపుల్ ఎవరు, రాజాస్. వీళ్ళ గురించి మనం ఇంకా అంటే వీళ్ళు మనం తర్వాత చదువుకునే చాప్టర్స్లో ఉన్న రాజులు లాంటి వాళ్ళు కాదు. అంటే వీళ్ళేమీ క్యాపిటల్ ఉండదు, వీళ్ళకి సిటీస్ ఏమి ఉండవు, ఆర్మీ ఉండదు, వీళ్ళేం ట్యాక్స్ కూడా ట్యాక్స్ కలెక్ట్ చేసే వాళ్ళు కూడా కాదు. ఈ రాజాస్ అనేవాళ్ళు వాళ్ళ కొడుకులు ఆటోమేటిక్గా హైరార్కీ ద్వారా ఎలెక్ట్ అయ్యే వాళ్ళు కూడా కాదు. 2 టర్మ్స్ ఆఫ్ వర్డ్స్ని యూజ్ చేసేవాళ్ళు కమ్యూనిటీకి ఉపయోగించడానికి. జన, ఇప్పుడు జన అనే వర్డ్ని ఉపయోగించేవాళ్ళు. జన అంటే మనం ఇప్పుడు హిందీలో కూడా, హిందీ లాంగ్వేజ్లో కూడా జన అనే మీనింగ్ వచ్చేలాగా మనం యూజ్ చేస్తున్నాం. జన అంటే ఒక కమ్యూనిటీ, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అనమాట. సెకండ్ వర్డ్ ఏంటంటే విష్ అనే వర్డ్ వైశ్య నుంచి వచ్చింది. వీళ్ళ గురించి మనం కంప్లీట్గా చాప్టర్ 5లో తెలుసుకుంటాం. అంటే ఒక టైప్ ఆఫ్ కమ్యూనిటీని, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని పిలవడం కోసం మనం ఈ టర్మ్స్ యూజ్ చేస్తాం. లైక్ భరత జన, యూద జన, యాదు జన, పురుజన, పురువిష్, భరతవిష్, ఇలా అంటే వాళ్ళ క్లాన్ని, వాళ్ళ కమ్యూనిటీని మెన్షన్ చేయడం కోసం మనం ఇలాంటి పదాలను యూజ్ చేస్తాం. ఈ ఋగ్వేదాలోని హెమ్స్ని, ఋగ్వేదాలోని సూక్తాలని ఎవరు రాశారు అని అనుకుంటే యాక్చువల్లీ మనకి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ లేదు. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం నమ్ముతారంటే ఆర్యులు రాశారు దీన్ని అని చెప్తారు. ఈ ఆర్యులు కాని వాళ్ళందరూ కూడా దాస అంటారు. అంటే మేల్ ఫామ్ అయితే దాస, ఫిమేల్ ఫామ్ అయితే దాసి అనమాట. ఈ దాసి అంటే వీళ్ళు స్లేవ్స్, బానిసలు. ఈ బానిసలు ఎవరైతే ఓనర్స్ ఉంటారో, ఈ బానిసలకు ఓనర్స్, వాళ్ళు ఒక ప్రాపర్టీలో చూసేవాళ్ళు, ఒక వస్తువులాగా వాళ్ళని చూసేవాళ్ళు. ఈ బానిసలు ఈ యుద్ధాల్లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన మనుషులందరినీ కూడా బానిసలా యూజ్ చేసేవాళ్ళు. మనం ఇప్పుడు వరకు ఏం చెప్పుకున్నాం, ఋగ్వేద అనే బుక్లో కంపోజ్ చేసిన విషయాలన్నీ కూడా చెప్పుకున్నాం. మోస్ట్ ఆఫ్ ద ఋగ్వేద అన్నది నార్త్ వెస్ట్ రీజియన్, అంటే మనకి రాజస్థాన్ అని, గుజరాత్ ఈ ఏరియాస్లో పైన నార్త్లో ఉన్న వెస్ట్ రీజియన్లో ఉన్న ఏరియాలో జరిగిన విషయాలన్నీ కూడా మనకి ఋగ్వేద ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకా మనకి ఇండియాలో ఇంకా మిగతా నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉన్నాయి, సౌత్ ఇండియా ఉంది, ఇలా చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా, ఇక్కడ ఏం జరిగింది అన్నది ఒకసారి తెలుసుకుందాం. సైలెంట్ సెంటినల్స్, ద స్టోరీ ఆఫ్ మెగాలిత్స్. అసలు ఈ వర్డ్ నుంచి మనం తెలుసుకోవచ్చు. లిత్ అంటే మనకు తెలుసు స్టోన్ అని, మెగాలిత్ అంటే ఒక పెద్ద బండరాయి, పెద్ద స్టోన్స్, లిటరల్లీ బిగ్ స్టోన్స్ అని అనుకోవచ్చు. ఇది ఈ పెద్ద పెద్ద బిగ్ స్టోన్స్ని బరియల్ సైట్స్ అంటే సమాధులు రికగ్నైజేషన్ కోసం దీన్ని యూజ్ చేసేవాళ్ళు. ఈ ప్రాక్టీస్ అన్నది దాదాపు 3000 సంవత్సరాల క్రితం నుంచి డెక్కన్ ఇండియా కానీ, సౌత్ ఇండియా కానీ, నార్త్ ఈస్ట్ స్టేట్స్, కాశ్మీర్ ఈ ఏరియాస్లో చాలా ఎక్కువగా ఈ పద్ధతిని ఉపయోగించేవాళ్ళు. మీరు ఈ ఇమేజ్ని కనుక చూస్తే, ఈ ఇమేజ్ అన్నది ఒక టైప్ ఆఫ్ మెగాలిత్. ఈ టైప్ ఆఫ్ మెగాలిత్ని సిస్ట్ అంటారు. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బరియల్ పోర్ట్స్ ఉన్నాయి, కానీ ఈ టైప్ని అయితే సిస్ట్ అంటారు. ఇందులో ఏంటంటే ఈ పోర్ట్ హోల్స్ అనేది ఒక హోల్ గమనించవచ్చు మీరు ఈ పెద్ద బండరాయికి. ఈ హోల్ ద్వారా ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి బరీ చేస్తారు. ఇంకా చాలా టైప్స్ ఆఫ్ బరియల్ ప్రాక్టీసెస్ అనేవి ఉండేవి. ఇంకా డిఫరెంట్ ప్రాక్టీసెస్ ఏంటంటే, ఒక సమాధి చేసేసిన తర్వాత ఆ పైన ఒక పెద్ద బండరాయిని గుర్తు కోసం
ఒక ఇండికేటర్ లాగా యూస్ చేయడం కోసం యూస్ చేస్తారు. మీరు ఈ రెడ్ పార్ట్లో ఉన్నది కనుక చదివితే ఒక్క నిమిషం ఇందులో మీరు ప్రాసెస్ని చూడొచ్చు. డిగ్గింగ్ పిట్స్ అంటే ముందు తవ్వాలి, మనం మట్టిని తవ్వి తర్వాత అందులో స్టోన్స్ని వీటిని పెట్టి ఈ డెడ్ బాడీని బరీ చేసి ఒక షేపింగ్ టోన్స్ మనకి కావాల్సిన అంటే ఆ ప్రాక్టీస్ ఆఫ్ బరియల్ని బేస్ చేసుకొని స్టోన్స్ని ప్లేస్ చేస్తాము. ఈ అన్ని బరియల్స్లో కూడా కామన్ ఫీచర్స్ అనేవి కొన్ని ఉన్నాయి. జనరల్గా ఈ బ్లాక్ అంటే వాళ్ళ స్కెలెటన్స్ని ఎలా పెట్టేవాళ్ళు, అంటే డెడ్ బాడీని ఎలా బరీ చేసేవాళ్ళు, ఇలా కొన్ని కామన్ ప్రాక్టీసెస్ అన్నీ ఉన్నాయి. కొన్నిసార్లు డెడ్ బాడీతో పాటు ఇంకా చాలా ఐటమ్స్ కూడా పెట్టేవాళ్ళు, వాళ్ళకి నచ్చిన ఐటమ్స్. అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని బరీ చేశాక ఆ వ్యక్తితో ఉన్న ఒక గుర్రం ఉందనుకోండి ఫర్ సపోజ్, ఆ గుర్రాన్ని కూడా ఆ వ్యక్తితో పాటు బరీ చేసేవాళ్ళు. అతను వాడిన ఐటమ్స్ కత్తులు కానీ, మనం కింద ఇమేజెస్ చూస్తే ఇది ఒక హార్స్ ఎక్విప్మెంట్, ఇక్కడ వచ్చేసరికి యాక్స్లు, ఇక్కడ ఒక డాగర్, ఒక కత్తి, ఇదంతా కూడా ఒక స్కెలెటన్. మనము ఈ ఆర్కియాలజికల్ ఎక్స్కవేషన్స్లో ఒక సమాధిని తవ్వితే అందులో బయటపడ్డాయి. ఆ సమాధిలో ఇవన్నీ బయటపడ్డాయి. దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చెప్పచ్చు అంటే ఆ పర్సన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నిటినీ కూడా వాళ్ళు బరీ చేసేవాళ్ళు. సో ఇలాంటి ప్రాక్టీసెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఆ టైంలో సోషల్ డిఫరెన్సెస్ లాంటివి ఏమన్నా ఉన్నాయా అని కనుక మనం ఆలోచిస్తే మనకు తెలుసు సోషల్ డిఫరెన్సెస్ అంటే ఏంటి, రిచ్ పూర్ వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఉన్నది అని. అది ఎలా చెప్పగలనంటే, మనం ఒక్కొక్క బ్రహ్మగిరి అని చెప్పి ఒక సైట్ ఉంది. ఈ బ్రహ్మగిరి అనే సైట్లో ఒక సమాధి బయటపడింది. ఆ సమాధిలో ఏం దొరికింది, ఒక స్కెలిటన్. ఆ స్కెలిటన్తో పాటు 33 గోల్డ్ బీడ్స్, అంటే గోల్డ్ బీడ్స్, ఇంకా 2 స్టోన్ బీడ్స్, 4 కాపర్ బ్యాంగిల్స్, ఒక షెల్, ఇలా చాలా ఐటమ్స్ అన్నాయి ఆ స్కెలిటన్తో పాటు బయటపడ్డాయి. ఎట్ ద సేమ్ టైం ఆ పక్కనే ఆ ఏరియాలోనే ఇంకొక స్కెలిటన్, ఓన్లీ స్కెలిటన్నే బయటపడింది. సో దీన్ని బట్టి ఏం చెప్పచ్చు, మేబీ ఇతను ఎవరైతే మనకి ఐటమ్స్ అన్నీ దొరికిన అతను మేబీ రిచ్ అయి ఉండొచ్చు, ఇంకొక అతను ఏమి దొరకని అతని స్కెలిటన్ పూర్ ఫ్యామిలీకి సంబంధించి అయి ఉండొచ్చు. సో దీన్ని బట్టి మనం మనకేం అర్థమవుతుంది, ఆ టైంలో కూడా రిచ్ పూర్ అనే సోషల్ డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. ఇంకా మనం గమనిస్తే కొన్ని బరియల్ స్పాట్స్ ఒక ఫ్యామిలీకి సంబంధించినవే ఉంటాయి. అంటే ఈ సర్టెన్ ఫ్యామిలీ ఏదైతే ఆ పర్టికులర్ ఫ్యామిలీ ఉందో వాళ్ళు మాత్రమే ఆ ఏరియాలో బరీ చేసేవాళ్ళు, సమాధుల్ని బరీ చేసేవాళ్ళు. అలా సమాధులను వాళ్ళకి తెలియడం కోసం అక్కడ పోర్ట్ హోల్స్, స్టోన్ సర్కిల్స్, బౌల్డర్స్ అంటే పెద్ద పెద్ద బండరాయల్ని గుర్తులుగా పెట్టి ఎప్పుడైతే ఎవరైతే చనిపోతారో వాళ్ళని తీసుకొచ్చి సేమ్ ప్లేస్లో బరీ చేసేవాళ్ళు. ఈ ప్రాక్టీస్ని మనం వాళ్ళ ఫ్యామిలీకి మాత్రమే ఆ పర్టికులర్ ప్లేస్ అలాట్ అయ్యింది అలా కూడా అనుకోవచ్చు అనమాట. మనకి ఎగ్జాక్ట్గా ఏ ఇన్ఫర్మేషన్ తెలియదు, బట్ మనకి తెలిసిన ఆర్కియాలజిస్టులు, సైంటిస్టులు కనిపెట్టిన దాని ప్రకారం మేబీ ఇలా అయి ఉండొచ్చు అనే అవగాహనతో ఇదంతా కూడా మనకు చెప్తున్నారు వీళ్ళు. ఇంకొక ప్లేస్ గమనిస్తే ఇనాన్గాన్ అనేది మనకి కర్ణాటకలో ఉంది. ఈ ప్లేస్ గమనిస్తే మనకి రివర్ గాడ్, ఇనాన్గాన్ అనే ప్లేస్ రివర్ గాడ్ అనే ప్లేస్ దగ్గర ఒక నది, గాడ్ అనే నది దగ్గర ఉంది. ఈ గాడ్ అనే నది ఏంటి, భీమా రివర్కి ట్రిబ్యూటరీ రివర్. ఇది దాదాపు 3600 years బ్యాక్ టైంలో జరిగింది అన్నది మనకి కార్బన్ డేటింగ్ ద్వారా సైంటిస్టులు కనిపెట్టిన విషయం అన్నమాట. ఇందులో ఈ ఇనాన్గాన్లో ఏముందంటే స్ట్రైట్గా పూట్ చేసేవాళ్ళు. అంటే ఒక మనిషి ఇట్లా మనం పడుకోబెడతాం కదా బరియల్స్ అంటే, జనరల్గా మనకు తెలిసిన బరియల్స్ అంటే ఏంటి, సమాధుల్లో మనిషిని పడుకోబెడతారు. కానీ ఇక్కడ ఎలాంటి ప్రాక్టీస్ ఉందంటే సమాధిలో నుంచోబెడతారు. ఆ నుంచోబెట్టడం కూడా ఎలా, తలకిందలుగా, హెడ్ అన్నది నార్త్ సైడ్ ఉండేలాగా, కాళ్ళు కిందకు ఉండేలాగా అలా నుంచోబెట్టి వీళ్ళని బరీ చేసేవాళ్ళు. ఒక్కొక్కసారి ఈ బరియల్స్ అన్నవి ఇళ్ళల్లోనే
హౌసెస్లోనే చాలా బరియల్ ప్రాక్టీసెస్ జరిగినాయి అని మనం ఆర్కియాలజిస్ట్ల ఎక్స్కవేషన్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ బరియల్స్తో పాటు వెజల్స్, అంటే ఫుడ్ ఉన్న వెజల్స్, వాటర్ ఉన్న వెజల్స్ కూడా డెడ్ బాడీతో పాటు కలిపి పూడ్చిపెట్టేవాళ్ళు. అదే మనం చెప్పుకున్నాం ఇందాక కూడా కామన్ ప్రాక్టీసెస్ ఉంటాయి అని, అలా అనమాట. మనకి ఈనాంబాన్లో ఒక 5 గదుల రూమ్, 5 గదుల ఇల్లు ఉన్న ఏరియాలో ఉన్న ఒక ఒక ఇంట్లో ఈ ఆర్కియాలజిస్టుల ఎక్స్కవేషన్స్ ద్వారా ఒక స్కెల్టన్ని బయటపెట్టారు. ఇది జనరల్గా చెప్పుకోవాలంటే ఇనాంబాన్లో ఉన్న ఒక పెద్ద ఇల్లు అని చెప్పుకోవచ్చు. అక్కడ గ్రానరీ కూడా ఉంది. గ్రానరీ అంటే మీకు తెలుసు, ఈ ఫుడ్ స్టోర్ చేసుకునే ప్లేస్. అక్కడ ఇలానే సేమ్ ఇదే ప్రాక్టీస్లో ఒక మనిషిని అన్నది పూడ్చిపెట్టారు. ఆ స్కెల్టన్ అన్నది బయటపడింది. ఈ స్కెలెటల్ స్టడీస్ మనం ఇక్కడ గమనిస్తే అసలు స్కెలెటల్ స్టడీస్ ఏం చెప్తాయి? స్కెల్టన్ చూసి మనం ఏం తెలుసుకోగలం? జనరల్గా అయితే బోన్సే కనిపిస్తాయి. స్కెల్టన్ అంటే తెలుసు మీకు, బోన్, అస్థిపంజరం. ఈ అస్థిపంజరం నుంచి మనం ఏం తెలుసుకోగలం? అసలు ఆ అస్థిపంజరం నుంచి మేజర్గా అబ్బాయికి అమ్మాయికి ఒకేలాంటి బోన్స్ ఉంటాయి. దాన్ని బట్టి మనం చూడగానే అయితే చెప్పలేము. మేబీ అక్కడ దొరికిన జ్యువెలరీని బేస్ చేసుకొని అమ్మాయి అని చెప్పాలి అనుకున్నా, ఆడవాళ్ళు అని చెప్పాలనుకున్నా, ఆ కాలంలో ఆ మగవాళ్ళు కూడా ఈ జ్యువెలరీని వేర్ చేసేవాళ్ళు. సో దాన్ని బట్టి కూడా మనం చెప్పలేం. ఓన్లీ థింగ్ మనం తెలుసుకోగలిగింది ఏదన్నా ఉందంటే బోన్ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని. ఎందుకంటే ఆడవాళ్ళకి పెల్విక్ ఏరియాలో, హిప్ ఏరియాలో జనరల్గా కొంచెం లార్జ్గా ఉంటుంది. ఎందుకంటే చైల్డ్ని బేర్ చేయాలి కాబట్టి, చైల్డ్ బేరింగ్ ఉంటుంది కాబట్టి. సో ఆ బోన్ స్ట్రక్చర్ నుంచి మనం తెలుసుకోవచ్చు. ఇంకా మనం ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏదైనా ఉందంటే 2000 years ago మనకు తెలుసు చరక సంహిత అనే బుక్ రాశారు ఆయన. ఈ చరక సంహిత బుక్ మెడిసిన్ ఇన్ఫర్మేషన్ అన్నది ఉంది. అప్పుడు ఆయన రాసిన ఆ బుక్లో ఏముంది, ఒక హ్యూమన్ బాడీలో 360 బోన్స్ ఉన్నాయి అని చెప్పాడు ఆయన. 360 బోన్స్ అంటే జనరల్గా చాలా అంటే చాలా ఎక్కువ. ప్రజెంట్ మన సైంటిస్టులు, మన డాక్టర్స్ కనిపెట్టినది ఏంటంటే మనిషి బాడీలో 200 బోన్స్ అన్నది ఉంటుంది అనేది పెట్టారు. సో అతను ఏమి రాశాడు, 360 బోన్స్ అన్నది రాశాడు. అంటే చాలా ఎక్కువ. మేబీ అతను టీత్, జాయింట్స్, కార్టిలేజ్ వీటిని కూడా కలిపి 360 బోన్స్ అని ఉండొచ్చేమో అని చెప్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ ఆక్యుపేషన్స్ అట్ ఈనాంబాన్. ఎలాంటి వృత్తులు వాళ్ళు ఉండేవాళ్ళు, అసలు ఎలాంటి పనులు చేసేవాళ్ళు అక్కడ? ఆర్కియాలజిస్టులు అక్కడ వీట్, బార్లీ, రైస్, పల్సెస్, మిల్లెట్స్, పీస్, సిసమే, ఈ విత్తనాలన్నింటినీ, వీటికి సంబంధించిన విత్తనాలన్నింటినీ కూడా కనిపెట్టారు. ఇంకా యానిమల్స్ యొక్క బోన్స్ కూడా కనిపెట్టారు. వాళ్ళు యానిమల్స్ వచ్చేసి మనకి బఫెల్లో, గోట్, హార్స్, షీప్, ఇట్లా మీకు ఇక్కడ మీరు ఇందులో కనుక ఒకసారి గమనిస్తే ఇక్కడ అన్నీ లిస్ట్ అవుట్ చేసి ఉన్నారు. ఇవన్నీ కూడా అక్కడ దొరికినాయి అన్నమాట. ఇక ఫ్రూట్స్ కూడా దొరికినాయి, జామును, డేట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెర్రీస్ కూడా దొరికినాయి. సో దీని అందరినీ బేస్ చేసుకొని మేబీ అక్కడ పశువుల్ని పెంచుకోవడం, క్రాప్స్ అంటే మంచిగా పంటలు పండించడం, ఇలాంటివన్నీ కూడా జరుగుండొచ్చు అని చెప్పి మనం గెస్ చేయొచ్చు. మన ఇండియాలో అయితే ఇప్పటి వరకు ఇది అని చెప్పుకున్నాం. ఇండియాలో ఇదే టైంలో అంటే 3000 years బ్యాక్ టైంలో ఇండియాలో కాకుండా ప్రపంచంలో ఇంకెక్కడ ఏం జరిగినాయి అన్నది గమనిస్తే ఇక్కడ ఎల్స్వేర్ అని ఈ టాపిక్ ఇచ్చారు. ఎల్స్వేర్లో ఏముంది, దాదాపు 3500 years ago చైనాలో ఫస్ట్ రైటింగ్ ఎవిడెన్స్ అన్నది దొరికింది. ఈ ఫస్ట్ రైటింగ్ ఎవిడెన్స్ ఇక్కడ ఇమేజ్లో చూపించారు కదా, ఈ ఎవిడెన్స్ దొరికింది. ఈ ఎవిడెన్స్ ఏంటంటే ఒక యానిమల్ బోన్ మీద రాసి ఉన్న కంటెంట్. యానిమల్ బోన్స్ని ఏదైతే రాయడానికి ఉపయోగించారో ఈ బోన్స్ని ఒరాకిల్ బోన్స్ అనేవాళ్ళంట. ఎందుకు ఒరాకిల్ బోన్స్ అనేవాళ్ళంటే ఆ బోన్స్ ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేస్తాయి కాబట్టి. సో ఏం చేసేవాళ్ళు వీళ్ళు, ఫస్ట్ ఆ బోన్ మీద రాసి దాన్ని ఫైర్లో పెట్టేవాళ్ళు. ఫైర్లో పెట్టిన తర్వాత ఆ ఫైర్ వల్ల బోన్ క్రాక్స్ అయింది. ఆ బోన్ క్రాక్ని బేస్ చేసుకొని ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేసేవాళ్ళు. జనరల్గా అప్పట్లో ఉన్న రాజులు మేము ఈ యుద్ధంలో గెలుస్తామా గెలవమా అని అలా ఒక క్వశ్చన్ లాగా అది రాసి
ఆ ఫార్చ్యూన్ టెల్లర్స్ అంటారు, అంటే ఫ్యూచర్ చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు అక్కడ. వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఈ ఫైర్లో పెట్టి దాన్ని బేస్ చేసుకొని ఏం జరగబోతుంది అని చెప్పి రాజులకు చెప్పేవాళ్ళు. జనరల్గా ఇందులో మిస్టేక్స్ కూడా జరగండొచ్చు, అది కామన్. సో ఈ ప్రాక్టీస్ ఆఫ్ ఇది అనేది ఉండేది. సో వీళ్ళు కానీ ఇంత చేసిన, ఇంత ఇన్ఫర్మేషన్ దీని గురించి ఇలా అని చెప్పి ఇంత తెలిసిన చైనా వాళ్ళకి ఐరన్ గురించి అన్నదైతే తెలియదు. ఫస్ట్ ఐరన్ డిస్కవరీ, ఐరన్ గురించి తెలుసుకున్నది ఎవరన్నా ఉంటే మన ఇండియన్స్. సో ఇండియాలోనే తెలిసింది. సో ఇక్కడతో చాప్టర్ 4 అన్నది కంప్లీట్ అయింది. సో మీరు ఒకసారి హైలైటెడ్ కంటెంట్, జనరల్గా ఈ టాపిక్లో పెద్దగా కాంపిటేటివ్ సైడ్కి రిలేటెడ్ కంటెంట్ అయితే పెద్దగా లేదు. బట్ వన్స్ మీరు ఒకసారి ఇంట్రడక్షన్ పార్ట్కి అయితే మీకు ఉపయోగపడుతుంది, ఒక ఐడియా వస్తుంది. మీరు చాప్టర్ కనుక కంప్లీట్ చేసినట్టయితే కింద ఉన్న ఈ MCQs అన్నది కంప్లీట్ చేయండి. సో దట్స్ ఆల్ మై సైడ్. థ్యాంక్ యూ సో మచ్.